హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, చాలా త్వరగా చేసుకునే ఒక స్నాక్ ఐటెం, అలాగే ఒక రైస్ ఐటెం కూడా చూపించిపోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీ పిల్లలకి నచ్చిందో లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేనైతే వెజిటేబుల్స్ తీసుకున్నానమాట. చూసారు కదండి, ఆలు, క్యారెట్, క్యాబేజీ, అలాగే బ్రోకలీ. మీ కాడ ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలని ఏమీ లేదనమాట. బీన్స్, అలాగే గ్రీన్ పీసెస్ అలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. నా కాడ ఉన్న వాటిని నేను ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, వాటర్ ఏమీ పోయలేదు. ఈ వెజిటేబుల్సే కాదండి, మన దగ్గర ఏవి వెజిటేబుల్స్ ఉంటే అవే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను 2-3 మినిట్స్ ఆవిరిలో కుక్ చేసుకుంటున్నాను అనమాట. నేను రైస్ పెట్టుకొని ఉన్నాను. ఆ రైస్ ఐటమ్ మీద లాస్ట్లో రైస్ ఉడికిపోతుంది, ఇంకా 2 మినిట్స్కి రైస్ అయిపోద్దనంగా పెడుతున్నాను అనమాట. మీరు కావాలంటే స్టవ్ మీదైనా ఆవిరిలో బాయిల్ చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారు కదండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. కుక్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చండి. కొంచెం టైం పడుతుందని నేనైతే రైస్ అవుతుంది కదా అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి 2 వేసానండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం కారం కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మీరు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నానండి. చూసారండి, వాటర్ ఏమీ పోయకుండా ఆవిరిలో కుక్ చేసుకున్నాను అనమాట. ఆవిరిలో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ ఏమీ రాదు, అలాగే మనకున్న టేస్ట్ కూడా పోదనమాట. వెజిటేబుల్స్కి ఉన్న టేస్ట్ కూడా పోదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి పసుపు అంతా వెజిటేబుల్కి కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కుక్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టి కుక్ చేసుకోవడం వల్ల త్వరగా ఇంకేమైనా సరిగా వెజిటేబుల్స్ ఉడకపోతే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇందాక వెజిటేబుల్స్లో కొంచెమే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. కర్రీకి రైస్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట. మీరు కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కారం యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు వెజిటేబుల్స్ అంతా ఒక సైడ్కి పక్కకి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా నెట్టేసుకోవాలండి. ఇప్పుడు 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకోవాలండి. నేను 2 మినిట్స్ కూడా బాయిల్ చేయలేదు, జస్ట్ 1 మినిట్ బాయిల్ చేశాను అనమాట. ఇప్పుడు ఎగ్గును వరకు సపరేట్గా ఫ్రై లాగా చేస్తున్నాను. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. మీరు వెజిటేబుల్స్
ఏమంటారు బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం సేపు ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ మీద ఎగ్ కానీ వేసామంటే మనం సరిగా ఎగ్ని కలపలేము, అలాగే వెజిటేబుల్స్ అంతా మెత్తగా అయిపోతాయన్నమాట. అందుకని ఇలా చేసుకోవడం వల్ల కొంచెం పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి కొంచెం తీసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను. మనం ఒక గిన్నెలోకి కొంచెం కర్రీ తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఎందుకంటే స్నాక్ ఐటెంగా చేసి చూపించడానికి తీసి పక్కన పెట్టాను అనమాట. స్నాక్ ఐటెంకి కూడా యూస్ చేసుకోవచ్చు, అందుకని కొంచెం తీసి గిన్నెలో కొంచెం తీసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు రైస్ యాడ్ చేశానండి. నేనైతే బాస్మతి రైస్ వేసాను, మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిరియాల పొడి వేసుకోవాలండి. చూసారు కదండి, నేనైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాంటిది లేకపోతే మిరియాలని పొడి చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు. మిరియాల పొడి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కొందరు గరం మసాలా పొడి కూడా వేసుకుంటారు. గరం మసాలా పొడి వేస్తే కొంచెం బిర్యానీ టేస్ట్లా అయిపోతుంది. అందుకని నేను గరం మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ మిరియాల పౌడర్ యాడ్ చేశాను. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో, అండ్ ఎగ్ అండ్ వెజిటేబుల్స్ రెండు మిక్స్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా కానీ మనం పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. మనం వేడివేడిగా చేసుకొని అప్పటికప్పుడే తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు స్నాక్ ఐటెం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నానండి. మామూలుగా చపాతీ చేసుకున్నట్టే చపాతీ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలు చపాతీ లాగే చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ మీద ఇందాక తీసి పెట్టుకున్నాను కదండి, కొంచెం కర్రీ తీసి పెట్టుకున్నాను కదా, ఆ కర్రీ వేసేస్తున్నాను అన్నమాట. ఇలా మిడిల్లో వేసుకొని కొంచెం పచ్చి ఆనియన్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసి పెట్టేసుకోవాలండి. ఇలా కనుక చేసి పెట్టారంటే మీ ఇంట్లో ఎవరైనా ఇష్టపడిన వాళ్ళే ఉండరండి. అలాగే ఇంకొకటి కూడా చేసుకుంటున్నాను. ఇలా ఈవినింగ్ స్నాక్గా చేసుకున్నారంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ ఒక్క కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మధ్యాహ్నం రైస్ ఐటెం తినొచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటెం తినొచ్చు అనమాట, చాలా సింపుల్గా. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో కనుక మీ పిల్లలకు పెట్టించారంటే చాలా ఇష్టంగా ఉంటారు. కొంచెం డెకరేషన్ కోసం సాస్ కూడా వేసి చూపిస్తాను. చూసారు కదండి, మధ్యలో స్టఫింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర డెకరేషన్ కోసం పెట్టానన్నమాట, చూడ్డానికి బాగుంటుందని. ఇలా కట్ చేసి సాస్ వేసి ఇచ్చారంటే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.